సో ఐపీఎల్ కంటిన్యూ అవుతానే వచ్చింది. అండ్ ఇవాళ టుడేస్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఎక్కడ అనుకుంటారు? చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. అండ్ బెంగళూరు గురించి అందరికీ తెలిసిందే, హైవే వికెట్, చాలా మంచి బ్యాటింగ్ ట్రాక్ అండ్ బ్యాటర్స్ ప్యారడైజ్, అన్నీ ఒకటే. బట్ ఆర్సీబీ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ వాళ్ళు 2 గెలిచిన దాంట్లో అన్నీ అవే మ్యాచెస్ అవన్నీ. ఒకటి కోలకతా మీద గెలిచింది, ఇంకోటి చెన్నైలో గెలిచింది. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అలాగే. అండ్ అసలు సిసలైన టెస్ట్ ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. వాళ్ళకి ఇది అసలైన టెస్ట్. సో ఎప్పుడైనా వాళ్ళకి చిన్నస్వామి స్టేడియం వాళ్ళకి అంత కలిసి రాలే ఓవర్ ద ఇయర్స్ మనం చూసుకుంటే. బయట టీమ్స్ వచ్చి ఆర్సీబీని కొట్టెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఇది ఎట్లా మార్చుకుంటారు అనేసి చాలా పెద్ద క్వశ్చన్. సో ఆర్సీబీ కనుక మనం చూసుకుంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఇటువంటి చేంజ్ లేదు. ఆ తర్వాత చెన్నై మ్యాచ్తో ప్లేయింగ్ లెవెన్ తోటి అయితే వచ్చిండ్రో ఈ మ్యాచ్లో కూడా వస్తాయి. వైరస్ గుజరాత్ టైటన్స్ గురించి కన్నా మనం మాట్లాడుకుంటే కాంప్రహెన్సివ్ మూవ్ ముంబై ఇండియన్స్ మీద వాళ్ళకు చాలామంది క్లిక్ అయినారు. బట్ గిల్ ఒక 30+ అట్లా కొడుతున్నాడు. బట్ అది ఏమాత్రం సరిపోదు. మ్యాచ్ గెలవాలంటే ఆ 30+ స్టార్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఒక 50, 60, 70 రన్స్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది గిల్ స్టాండర్డ్ కాదు స్టార్ట్ చేయడానికి. అండ్ వేరే సాయి సుదర్శన్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక తర్వాత బట్లర్ నాకు ఎందుకో నెంబర్ 3లో కాదు ఓపెనింగ్ వస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అంతే. సో బట్లర్ గిల్ ఓపెన్ చేస్తామటో ఇట్స్ వెరీ ఏంటంటే ఒక మంచి ఒక మంచి బూస్ట్ అనేది కూడా అవుతుంది. అండ్ సాయి సుదర్శన్ నెంబర్ 3లోకి వెళ్ళాలనేసి నా పర్సనల్ ఒపీనియన్ అంతే. బికాజ్ సుదర్శన్ నెంబర్ 3లో కూడా బాగా ఆడింది. వేరే ఆర్సీబీ కనుక చూసుకుంటే మాత్రం టీమ్ సెట్, ఫిల్ సాల్ట్, ఆ తర్వాత మీరు